జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ మధ్య గరికిపాటి గురువు గారిపై వచ్చే ఆయన మొదటి భార్య గారు చేసే విమర్శలను దృష్టిలో పెట్టుకుని నేను అందరికీ కూడా అభిమానులందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. హిందూ సంస్కృతిలో వివాహ బంధము బాగా విలువైనది. భార్యాభర్తల బంధం వెలకట్టలేనిది. సంసారం అనేది ఉగాది పచ్చడి. మన చేతి 5 వేళ్ళే సమానంగా ఉండవు. ప్రతి మనిషిలోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఏమీ లేకుండా ఏ మనిషి ఉండదు. మహానుభావులందరూ ఎదిగిన కొద్దీ ఒదిగే ఉంటారు. పళ్ళు చెట్టు నిండా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు తగిలినట్టుగా ఈరోజు గురువు గారి మీద విమర్శలు అలా వచ్చేసేస్తున్నాయి. గురువు గారిలో ఏదన్నా చిన్న లోపం ఉండొచ్చు, అది పరమాత్ముడికే ఎరిక. ఆయన తల్లిని మాతృమూర్తిని సేవించుకున్నారు. పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చారు. శారద లాంటి దేవత లాంటి శారద గారిని భగవంతుడు ఆవిడ జీవితంలోకి సహధర్మచారిణిగా పంపించారు. ఆవిడ ఎంతో అనుభూతిగా ఉండి గురువు గారికి చాలా అనుకూలంగా ఉండి చక్కగా ఆయనకి ముందడుగులు వేయటానికి సహకరించారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా తెచ్చుకున్నారు. కానీ ఇంతకాలం తర్వాత గురువుగారి మీద విమర్శలు చల్లుతూ తెర మీదకి తీసుకురావటం అనేది చాలా తప్పు అనిపిస్తుంది. ఇంతకాలం ఎందుకు ఊరుకోవటం? వెనకటి తరాల్లో చూస్తే 4-5 జనరేషన్ల ముందు చూస్తుంటే ఆడవాళ్ళు చాలా చెప్పుకోలేని బాధలు పడ్డారు. దానికి ఉదాహరణగా చెప్పాలంటే మా అమ్మ నాన్నగారి వైపు అండి. గురువు గారు సమాజానికి మంచి ఔషధం లాంటి వారు. సమాజాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. నేను కూడా జీవితంలో పెద్ద దెబ్బతిన్నాను. భగవంతుడికి కూడా ఆ దెబ్బకి మందు లేదు, మందు వేయలేదు. గురువు గారి ప్రవచనాలు వినటం వల్లే నేను ఈ మాత్రం నిలబడగలిగాను. గతాన్ని తవ్వుకుంటూ ఆవగింజ లోపాన్ని గుమ్మడికాయంత చేస్తూ గుమ్మడికాయంత మంచితనాన్ని పక్కకి పెట్టేయటము, ఆవగింజ లోపాన్ని గుమ్మడికాయంత చేసేయటము, ప్రచారాలు చేయటము, మీడియాలకు ఎక్కటము, ఇదంతా పద్ధతి అనిపించటం లేదు. ఇంతటితో ఈ విమర్శలని వీటిని విరమించుకుంటే, ఎవరైతే విమర్శలు మొదలు పెట్టినారో వారికే నేను చెప్తున్నాను, ఈ విమర్శలు కొంచెం ఆపుకుంటే చాలా మంచిది. మీరు వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. మీకు కూడా ఇంకా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే ఈ విషయాల నుంచి మీరు ఎంత పక్కకి వెళ్ళిపోతే అంత తొందరగా మీకు కూడా మంచి ఇది అవుతుంది. గురువుగారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆయన 60 సంవత్సరాల వయసులో ఈ రకంగా ఆయన నిందిస్తూ నిందలు వేస్తూ ఎట్లా పెడితే అట్లా ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడటం అనేది ఏమాత్రం సబబుగా అనిపించట్లేదు. ముందు ఆయన గురించి విమర్శలు చేసే వాళ్ళకే నేను చెప్తున్నాను, నాకైతే ఇది పద్ధతి అనిపించటం లేదు. నేను మాట్లాడిన మాటల్లో ఏమన్నా తప్పులుంటే నన్ను మన్నించగలరని ప్రార్థిస్తున్నాను.